శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 7వ తేదీ జనవరి 2026 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ప్రతిరోజు జాగ్రత్తలతో కూడి ఉండవలసిన కాలమే. ఇంకా కొద్ది రోజులు ఇదే నడక కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ వ్యయస్థానంలో శని గారు ఉన్నారు, ఇక్కడ లాభస్థానంలో రాహు గారు బాగుంటున్నప్పటికీ అది ఒక్క గ్రహమే మనకి యోగిస్తూ ఉంది. పెద్ద గ్రహాలలో ఒక ప్రధాన గ్రహం. మళ్ళీ నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. కానీ ఇటు గురువు గారి యోగ్యత కనబడబోవడం లేదు, ఇటు శని గారి యోగ్యత కనబడబోవడం లేదు, అటు కేతువు బలం కూడా లేకపోవడం చేత కొంచెం ఇరకాటంలో పడ్డట్టుగా అనిపిస్తూ ఉంటుంది మేషరాశి వారికి. చెయ్యొద్దామా వద్దా, కక్కాలా మింగాలా అన్నట్టుగా ఉంటాయి ప్రతి పరిస్థితులు కూడా. కొద్ది రోజులు ఇలాగే ఉంటాయి. మానసికంగా మీరు సంసిద్ధులు కండి. అతి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంచెం దూకుడు స్వభావంగా ఉంటారు మేషరాశి వారు. కొంచెం పెద్ద వయసు వారు ఒక 40s దాటిన తర్వాత కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంటారు. కానీ 40s లోపల వయసు ఉన్నవారు కాస్త దూకుడు స్వభావంగా ఉంటుంది. వాళ్ళకి చేసేద్దాం ఏమవుతుంది, చెప్పేద్దాం ఏమవుతుంది, ఇలాగా ఆలోచించుకుంటూ వెళ్తారు. కొద్దిగా సంయమనం పాటించండి. ఇది ఒక్కటి జాగ్రత్తగా ఉండండి. మాతృవర్గ రీత్యా జాగ్రత్తగా ఉండాల్సిన కాలము. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు కనబడబోవడం లేదు. మాట తీరు చూస్తే కొంచెం ఉద్రేకంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒకటి మాట్లాడితే ఇంకొకటి అర్థం చేసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు కొంచెం వికటించే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఏదైనా కులాంతర మతాంతర వ్యవహారాల జోలికి వివాహానికి సంబంధించి వెళ్ళారంటే అది కూడా ఇప్పుడు బహిర్గతం చేయకూడదు, ఇబ్బందిగానే ఉంది. కుటుంబంలో గొడవలు అయ్యేటటువంటి పరిస్థితి అవుతోంది. ఉద్యోగ రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి మీరు. అలాగే వ్యసనాల రీత్యా ఎక్కడ బానిసలు కాకుండా చూసుకోండి. మితిమీరిన వ్యసనాలు బానిసత్వానికి దారితీస్తాయి. అవి లేకపోతే మేము ఉండలేమనేటట్టుగా ఉంటారు. ఏ అలవాటైనా సరే ఒక అలవాటు మితిమీరి చేస్తే దానికి బానిస అయిపోయినట్టే. అలా అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు ఏలినాటి శని జరుగుతున్న సమయంలో ఏ స్థానంలో ఉన్నటువంటి శని గారు మిమ్మల్ని ఒక బానిసలాగా తయారు చేసే అవకాశం ఉంది. మనోబలాన్ని పెంచుకోండి. పరిస్థితులకి ఎదురొడ్డి ఇది ఏం పర్వాలేదు, దీనికి ఇలాంటి పనులు చేస్తాం, ఇలా ఎవరి సహాయం అన్నా తీసుకుంటాం, పెద్దల్ని సంప్రదించుకుంటాం, ఒక నిర్ణయాన్ని బయట పెట్టేటప్పుడు కొంచెం సమయం తీసుకుంటాము, 4 పక్కల ఆలోచించుకుంటాం. ఇలా ఆలోచించుకుంటూ ముందరికి వెళ్ళండి తప్ప ఏది కూడా అప్పటికప్పుడు ప్రకటించేసేయద్దు. అలాగే ఈ దైవభక్తిని కూడా బాగా పెంపొందించుకోండి. దైవ అనుకూలత ఎప్పుడైతే మీకు ఏర్పడుతుందో అప్పటి నుంచి అన్ని మంచి రోజులు వస్తాయి. ఆ అనుకూలత ఏర్పడేంత వరకు యోగా చేయడము, ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకోవడము, ఆశ్రమాలకు వెళ్లి సేవ చేయడము, సద్గురువుల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ద్వితీయం యోగిస్తోంది గురుగారి చేత. అలాగే ఏకాదశం యోగిస్తోంది శనిగారి వల్ల. ఎప్పుడైతే ద్వితీయ ఏకాదశాలు యోగిస్తూ ఉన్నాయో అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి స్థితి అలా బాగుంది అని చెప్తున్నా, పూర్తిగా బాలేదు అని చెప్తున్నా. శనిగారు గాని గురువు గారు గాని యోగించే విషయంలో శుక్రాచార్యుల గారి వల్ల ఏమి ఇబ్బందులు కనపడబోవడం లేదు. ఇది చెప్పదగినటువంటి సూచన. జాగ్రత్త. ఇటు గురువు యొక్క దృష్టి ఉంది, అటు శనిగారి యొక్క దృష్టి ఉంది. శుభాశుభ మిశ్రమ ఫలితాలు అష్టమ స్థానంలో ఉంటున్నాయి. ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల వల్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలలో కొన్ని శుభవార్తలు వింటారు. ఇవి మీకు ఆనందించదగ్గ విషయాలే. అలాగే ఆదాయం బాగుంటుంది. స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంటుంది. ఎక్కడ దగ్గర నుంచి మీకు బాకీలు వసూలు అవ్వాలో అవన్నీ వచ్చేస్తాయి. తదుపరి మాట తీరు బాగుంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని చేస్తున్నా మీరు ఒక పెద్ద మనిషిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. 10 మందిలోనూ నీరాజనాలు అందుకుంటారు. ఇది మీకు బాగా ఆత్మసంతృప్తిని ఇస్తుంది. అయితే కొత్తగా ప్రారంభించేటటువంటి వ్యాపారాలలో పెట్టుబడులు ఇప్పుడే పెట్టడానికి సాహసించవద్దు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలలో కూడా కొన్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ బండి నడుపుతూ ఉన్నప్పుడు మీరు పక్కన ఉన్న అలాంటి ప్రయాణాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని విడవకుండా చెయ్యండి. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం మీరు ఎక్కువ మీ తల్లి గారికి సహాయ సహకారాలు అందజేయడానికి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైతే యోగా చేయండి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారు చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నారు. తృతీయంలో చంద్రకేతువులు బాగున్నారు. మరి మిగతా గ్రహాల మాట ఏమిటండి? మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. ఈ 2 స్థానాలలో ఉన్న 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఎంత అద్భుతమైనటువంటి అనుకూలత ఉంటుంది మీకంటే
అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, దైవభక్తి ఉంటుంది, దైవ కార్యాలన్నీ బాగా చేస్తారు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధనం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటుంది, అలాగే ఉన్నత విద్య చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చే అంశాలు అవుతూ ఉండగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే ముఖ్యంగా పబ్లిక్ రిలేషన్ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమ స్థానంలోనే 4 గ్రహాల యొక్క కలయిక ఉంది. చతుర్గ్రహ కూటమి అనేది ఒకటి దగ్గరగా నెల రోజుల నుంచి నడుస్తూ ఉంది. ఇక్కడ కొన్ని రకాల అంశాల విషయంలో శుభకరమైనటువంటి ఫలితాలు ఉండవు, కానీ గురువు గారి యొక్క శుభ దృష్టి చేత మీకు కొన్ని అనుకూలతలు అయితే సంచరిస్తూ ఉన్నాయి. అయితే శని గారి దృష్టి కూడా ఉన్నందువల్ల కొన్ని వ్యతిరేకతలు కూడా కనబడుతూ ఉన్నాయి. మనము ప్రతిరోజు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్పుకుంటూనే ఉన్నాము. ఇవాళ కూడా అలాగే చెప్పుకుంటున్నాము. ఏ జాగ్రత్తలు, భార్యాభర్తల అనుకూలత మధ్య జాగ్రత్తగా ఉండండి. ఈ అనుకూలతని వ్యతిరేకం చేసుకోవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే వ్యక్తిత్వం విషయంలో మిమ్మల్ని ఎవరు నిందలు వేయకుండా చూసుకోండి. పరాభవం చెందినట్టుగా మీరేమి భావించద్దు. ఎవరైనా నిందలు వేసినా దానికి మళ్ళీ మనం జవాబు చెప్పే రోజు ఒక రోజు వస్తుంది అని చెప్పి మీరు ఆ సమయం కోసం కాచుకొని ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితంలో ఇదమిద్దంగా ఉంటుంది అని చెప్తున్నా. పూర్తిగా చాలా బాగుండదు, అలా అని పూర్తిగా డల్గానే ఉండరు. మీరు నిర్లిప్తంగా ఉన్నట్టుగా ఉంటుంది. మీ పని మీరు చేసుకోవాలి, రావాలి అన్నట్టుగా ఉంటుంది ఉద్యోగ జీవితం. కొన్ని రోజులు ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. మాతృవర్గ రీత్యా కూడా ఎక్కడ ఏమాత్రం వ్యతిరేకతలు ప్రదర్శించకండి అని చెప్పి తెలియజేస్తూ, శని గారికి అలాగే శుక్రాచార్యుల వారికి, కుజుడికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఈ రోజు ఇంకా అనుకూలత, మానసిక ప్రశాంతత ఉంటుంది, సంతోషంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి షష్ఠ స్థానం చాలా చాలా యోగిస్తూ ఉన్నది. రవి అక్కడే ఉన్నారు, కుజుడు అక్కడే ఉన్నారు, బుధుడు అక్కడే ఉన్నారు. ముఖ్యంగా ద్వితీయాధిపతి షష్ఠంలో ఉండడము, షష్ఠంలో కుజుడు ఉండడము, అసలు ఇవి రెండు కూడా చాలా ఎక్సలెంట్ ఫలితాలు చెప్పాలి అంటే. ఇక వ్యయాధిపతి, తృతీయాధిపతి అయినటువంటి బుధుడు కూడా అక్కడే ఉన్నారు. ఆ బుధుడి సంగతి కొంచెం సేపు పక్కన పెడదాము. ఈ రవి కుజుల వల్ల చాలా అద్భుతమైన యోగాలు ఉంటాయి. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం ధనయోగం బాగుంది, షష్టం యోగిస్తోంది అని. అనుకూలమైనటువంటి అభివృద్ధి అంటే ఎవరికైనా అనుకూలమే, కానీ అనుకూలమైన అభివృద్ధి అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే మీరు ఏది కోరుకున్నారో, మీకు ఏది బాగుంటుందో అది అనుకూలమైన అభివృద్ధి నడిచింది కదా, ఎంత కష్టమైనా మనం దానిలోకి వెళ్దాము, ఆ పని చేద్దాము, అది పాటిద్దామనే లాటి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటటువంటి ఆలోచన లేదు. చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ధనము విషయంలో ఇబ్బడి ముబ్బడిగా ధనం వస్తుంది. ధనాధిపతి షష్టంలో ఉన్నారు. ఆదాయం ఒక స్థాయిలో పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారం కూడా చాలా బాగున్న కారణం చేత, వెరసి 4 గ్రహాలు యోగిస్తూ ఉన్న కారణం చేత అధిక ఫలం అన్నట్టుగా మీరు ఎంత కష్టపడుతూ ఉంటారో అంతకంతా మీకు ఫలితాలు, ప్రయోజనాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆదాయం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, స్థిర చరాస్తుల విలువలు పెరుగుతాయి, మరమ్మతులు చేయించుకుంటారు, వాటిని చాలా భోగంగా ఉండేటట్టుగా తయారు చేసుకుంటారు. స్థిరచర ఆస్తులు చాలా చక్కగా, అందంగా, ఆకర్షణీయంగా తయారవుతాయి, అనుకూలంగా తయారవుతాయి, సౌకర్యవంతంగా ఉంటాయి, అలాగే విలాసవంతంగా ఉంటాయి. చాలా ఒక ఆగర్భ శ్రీమంతుల అన్నంత గొప్పగా మీరు చేసేటటువంటి ఆ మరమ్మతులు గాని అవన్నీ కూడా ఒక వైభోగాన్ని సూచిస్తున్నట్టుగా ఉంటాయి. ఇక్కడ ధనము పెరుగుతోంది, అక్కడ వైభవం పెరుగుతోంది. కాబట్టి కర్కాటక రాశి వారికి చాలా బాగుంది. ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల మీకు పితృవర్గ రీత్యా కొన్ని అనుకూలతలు సంక్రమిస్తున్నాయి. అలాగే ఈయన ఎప్పుడైతే కర్మకారకుడు అవుతున్నారో మీరు అనుభవించవలసినటువంటి కర్మ అది పూర్తిగా శుభకరంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఈ ద్వితీయంలో ఉన్నటువంటి కేతు బాలేదు, అష్టమంలో ఉన్నటువంటి రాహు బాలేదని ఇంక ఇవన్నీ ఆలోచించిన అవసరం లేదు. ఇవాల్టి రోజున మీకు చాలా చాలా అనుకూలతలున్నాయి, శుభాలున్నాయి, శుభ పరిణామాలున్నాయి, శుభ వార్తా శ్రవణం కూడా ఉన్నది. ఇవన్నీ మిమ్మల్ని ఆనందింపచేసేటటువంటి అంశాలే. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. దుర్గ పూజ చేయండి, శని గారికి తైలాభిషేకం
తైలాభిషేకం చేయండి, లేదా శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. ఏ 2-3 అంశాలని మీరు పాటించినా ఈ పరిహారాలలో మీకు అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే అభివృద్ధి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. చేసి చూడండి, నిర్ణయించుకోండి. సింహరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. లాభ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. ఈ 3 గ్రహాలే యోగిస్తూ ఉన్న కారణం చేత వీరికి అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తి ఉన్నది అనే చెప్పచ్చు. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహు గాని, వీళ్ళిద్దరూ కూడా అంత పూర్తిగా అనుకూల పరిస్థితులని కలగజేయరు, అనుకున్న ఫలితాలని ఇవ్వబోరు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య సఖ్యత ఉన్నా దానిని చెడగొట్టడంలో ముందరుంటారు. పబ్లిక్ రిలేషన్స్ ఏదైనా సరే మీరు అధికంగా మాట ద్వారా కోల్పోవలసి వస్తుంది. అర్రే నేను అనవసరంగా అనేసానే అనిపిస్తుంది. అలాగే ఏదైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నట్లయితే, వివాహేతర సంబంధాలు ఉన్నట్లయితే ఈ 2 జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే సంతానం విషయంలో కొంచెం సంతృప్తిగా ఉంటారు, ఇది చెప్పదగ్గ సూచన. విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి. పబ్లిక్ రిలేషన్ విషయంలో మీరు ఏం తప్పు చేస్తున్నారనేది మీకే తెలిసిపోతుంది. కాబట్టి ఒకళ్ళు వచ్చి మీ తప్పు దిద్దవలసిన అవసరం లేదు, మిమ్మల్ని మీరే రెక్టిఫై చేసుకుంటారు. ఇది మీకు కొంచెం ఆనందం అనిపిస్తుంది. ఎవరు మన్ని వేలు పెట్టి చూపించకుండానే మనం సరి చేసేసుకున్నాము అనేట్టుగా ఉంటుంది మీ ఆలోచన. ధనము విషయంలో ధనము బాగా వస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకార విషయం బాగుంది. అయితే స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు ఇంకా ప్రయత్నాలు చేయవలసే ఉంటుంది. వివాహాది శుభకార్యం కొరకు కూడా ఇంకా ప్రయత్నం చేయవలసే ఉంటుంది అని కూడా మరీ తెలియజేస్తూ ఉన్నాను. రాహు, కేతు, శని, ఈ అష్టమ శని సంచార దోషాన్ని కూడా మీరు పరిహారం చేసుకున్నట్లయితే, శని గారికి తైలాభిషేకం చేయడం ద్వారా, నల్ల నువ్వులు దానం ఇవ్వడం ద్వారా, రాహుకేతు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు ఉపశమనాన్ని పొందవచ్చు. వీలైతే ఇంట్లో దుర్గ పూజ చేసుకోండి, దుర్గ నామాలు పలకండి. అలాగే గణపతికి గరికతో పూజ చేసుకోండి. అద్భుతమైనటువంటి మానసిక శాంతి మీ సొంతం. కన్యరాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క గమనం చాలా బాగుంది అని చెప్పాలి. ఇక ఇతర గ్రహాలు ఏమన్నా బాగున్నాయా అంటే, షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు. మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంతగా కనిపించబోవడం లేదు. వీరికి కొంచెం నిందలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వారి యొక్క కార్యాలయంలో కానీ, లేదా పబ్లిక్ రిలేషన్స్ విషయంలో గాని ఈ నిందలు కనిపిస్తూ ఉంటాయి. వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి విషయంలో కూడా ధనము ఖర్చవుతూ నిందలు కొన్ని ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ధనము పోతోంది, నిందలు ఎదురవుతున్నాయి, వ్యయ ప్రయాసలకి లోనవ్వాల్సి వస్తుంది. ఇది వీళ్ళకి అర్థం కాని విషయంగా ఉంటుంది. మనం అన్ని చేస్తున్నాము, అన్ని రకాల పనులలోనూ కృషి చేస్తున్నాము, ఎక్కడ ఊరికే కూర్చోవట్లేదు. ఏమి చెయ్యని వాళ్ళలాగా మనకి ఎందుకు ఇలాగా ఎదురవుతున్నాయి అవమానాలు అని ఆలోచిస్తారు, బాధపడతారు. అయితే ఏమి బాధపడకండి. వివాహేతర సంబంధాలు ఏమన్నా ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. స్థిరచర ఆస్తుల వృద్ధి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ స్థిరచర ఆస్తుల్ని మరమ్మత్తు చేయించుకోవడంలో కూడా చిన్నపాటి జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. జీవిత భాగస్వామి పట్ల కూడా ఓర్పుతోనే వ్యవహరించుకోండి. కొత్త పెట్టుబడులు దేనిలోనూ పెట్టవద్దు. పిత్రార్జితం ఏమన్నా మీ చేతికి వస్తుందా అంటే అంత పూర్తిగా చేతికి వస్తుంది అని చెప్పడానికి రాదు. రోడ్ ఏదో సామెత చెప్పినట్టు మనకి రూట్ అయితే క్లియర్ అవుతుంది. రావాల్సిన వస్తాయి, కానీ వస్తాయి అని తెలుస్తాయి, కానీ రావడానికి ఆటంకాలు మటుకు పూర్తిగా పోవడం లేదు. ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశమే. అన్ని విషయాలు చాలా బాగున్నాయి కదా అనుకోవడానికి లేకుండా ఉంది. ఇబ్బందే. కోర్టు విషయాలు ఏమన్నా ఉంటే జాగ్రత్త పడండి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త పడండి. ఇప్పుడు చెప్పిన అన్ని అంశాలలోనూ జాగ్రత్తగానే ఉండండి. అలాగే తోటి ఉద్యోగస్తుల పట్ల కూడా జాగ్రత్త వహించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వీలైతే అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, దానాలు ఇవ్వండి. నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకుని నవధాన్యాలు ఇవ్వడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారికి ఈ రోజున పంట పండింది. మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, తృతీయం బాగుంది, షష్టం బాగుంది, నవమం బాగుంది, ఏకాదశం బాగుంది, 4 స్థానాలు బాగున్నాయి. ఇలాగే తృతీయంలో రవి బుధ కుజులు బాగున్నారు, షష్టంలో శనిగారు బాగున్నారు, నవమంలో గురుగారు బాగున్నారు, ఏకాదశంలో 2 గ్రహాలు ఉన్నాయి, చంద్రకేతువులు. ఈ 2 చాలా చాలా బాగున్నాయి. వెరసి 7 గ్రహాల యొక్క ఉనికి
మీకు పూర్తిగా లబ్ధి కలిగించే దిశగా ఉన్నది అంటే అస్సలు మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఊహించుకోండి. లలితా సహస్రనామ పారాయణని మట్టుకు వదలకండి. అన్ని పరిహారాలకి అదే పరిష్కారం. మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు. అమ్మవారి మీద భక్తి ప్రపత్తులు పెంచుకోండి. చక్కగా దేవుడి దగ్గర కూర్చుని లలిత చదువుకోండి. భారం అంతా ఆవిడికి ఇచ్చేయండి. నువ్వు ఏం చేస్తావో చెయ్యమ్మా అనేసేయండి. అనుకూలమైనటువంటి పరిస్థితులు, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మిత్రత్వం పెరుగుతుంది, శత్రుత్వాలు తగ్గిపోతాయి, ధనము ఆదాయం రూపంలో వస్తుంది, మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే వస్తుంది, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కాస్త అవి ముందరకు వస్తాయి, ముహూర్తాలు కుదురుతాయి, పితృవర్గ రీత్యా మంచి ఆదరణ కనిపించేటటువంటి కాలము, ఊహించని విధంగా ధనలాభం ఉంటుంది. ఇంక అసలు ఇన్ని రకాలైన మంచి యోగ లక్షణాలు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంక ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు అని కూడా తెలియజెప్తున్నాను. లలిత చదువుకోవడం మాత్రం మానకండి. వృశ్చిక రాశి వారికి అన్ని రకాలుగాను జాగ్రత్తలు వహించవలసిందే. ద్వితీయ స్థానంలో శుక్ర బుధులు యోగిస్తున్నారు, కానీ చెప్పుకోదగ్గంత యోగించట్ల. ఇది చెప్పదగ్గ సూచన. ఎప్పుడైతే యోగమయ్యి ఉండి కూడా అంతటి యోగ్యత ఇవ్వలేకపోతున్నారు అంటే ఆ గ్రహాలు బలహీనమవుతున్నాయి అని అర్థం. అంత బలహీనమైన గ్రహాలు ఎక్కువగా ఫలితాలని ఇవ్వవు. కానీ గురువు గారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత చక్కటి మాట తీరుంటుంది. అంటే గౌరవప్రదంగా మెలుగుతారు. ఈ రోజు మనశ్శాంతి ఉంటుంది. మీకు ఏ విధంగా ఉంటుంది? ఎదుటి వాళ్ళు డి అంటే డి అనరు, గౌరవంగానే మీతో మాట్లాడతారు, పంపిస్తారు. కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తుంది, కానీ ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అనుకున్న డబ్బులు అనుకున్నట్టుగా చేతికి వచ్చే పరిస్థితి కనిపించట్లా. మీరు 10 రూపాయలు ఎక్స్పెక్ట్ చేశారంటే 5 రూపాయలు 6 రూపాయలనే రావచ్చు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. స్థిరచర ఆస్తుల వృద్ధి రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. అతి జాగ్రత్తగా సంచరించుకుంటూ వెళ్ళండి. కోర్టు కేసులు గాని, వివాహేతర సంబంధాలు గాని చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. అసలు వృశ్చిక రాశికి కొన్ని రోజుల నుంచే బాగుండట్లేదు. ప్రతిరోజు బోళ్ళన్ని మనం పరిహారాలు చెప్పుకుంటూనే ఉన్నాం. ఇవాళ కూడా అదే చెప్పుకుంటున్నాం. ఆలయాలకు వెళ్ళండి, ఆశ్రమాలకు వెళ్ళండి, అక్కడ సేవ చేయండి, భగవత్ ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చేయండి. ప్రతిరోజు ఆలయానికి వెళ్ళే అలవాటు ఉంటే సరే, లేని పక్షంలో అలవాటు చేసుకోండి. భగవత్ సన్నిహితంగా ఉండండి. అంటే ఎప్పుడు నిరంతరం ఏదో ఒక సాధన అనేది మనసులో జరుగుతూ ఉండాలి. మీ ఇష్టమైన నామాన్ని తీసుకుని మీరు స్మరించుకుంటూ వెళ్ళండి. ఇవన్నీ కూడా మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేసే అంశాలే అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు చాలా బాగున్నారు. అలాగే సప్తమ స్థానంలో గురుగారు చాలా చాలా బాగున్నారు. ఇక రాశిలోకి వచ్చేటప్పటికి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఎప్పుడైతే 3 గ్రహాల అనుకూలత ఉందో, పెద్ద గ్రహాలు 2 గురువు గాని రాహు గాని 2 పెద్ద గ్రహాలు అవుతూ ఉండడం చేత పూర్తి అనుకూలత ఉంటూ, ఈ గురు శుక్రుల పరస్పర దృష్టి చేత ధనము అనుకూలమవుతోంది. బుధాదిత్య యోగము చేత కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. రాజకీయ నాయకుల అండ కలుగుతోంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. మనశ్శాంతి ఉంటుంది, దైవభక్తి పెరుగుతుంది, దైవ కార్యాలు చేస్తారు, వ్యాపార భాగస్వాములు బాగుంటారు, ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులతో చాలా చాలా బాగుంటుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్, దీని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి, చాలా బాగుంటుంది. ఉత్తమమైనటువంటి అభిరుచులు కలిగినటువంటి ఆశాజనకమైనటువంటి అభివృద్ధి మీకు కనిపిస్తుంది. మనోబలం బాగా పెరుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలు పెరుగుతాయి. ఏదైనా యాంబిషన్ పెట్టుకున్నారంటే ఆ యాంబిషన్ నెరవేరే దిశగా కష్టపడుతూ వెళ్తారు. ఆ కష్టానికి ఇంకా విజయం రాకపోవచ్చు, కానీ ఆ కష్టం దిశగా వెళ్తూ ఉంటారు. మీరు ఇలా ఎన్ని రకాలుగానో మీరు కష్టపడుతూ ఉంటారు. మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. గురుబలం చాలా బాగుంది. గృహానికి సంబంధించిన నిర్మాణాలు అయిపోతాయి. సంతానానికి సంబంధించి చక్కటి శుభవార్తలు వింటారు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది. అన్ని విధాల మనశ్శాంతి కలుగుతున్నప్పుడు ఇంకా మనం ప్రత్యేకంగా దీని గురించి బాగుంటుంది, దీని గురించి బాగుండదని చెప్పక్కర్లేదు. ఈ రోజు మొత్తం మీద చాలా చక్కటి మనశ్శాంతి ఉంది, అభివృద్ధి ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. శనిగారికి కూడా తైలాభిషేకం చేసుకోండి. శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. మీకు ఎన్నో విధాలుగా లాభిస్తుంది. మకర రాశి వారికి
చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉంది. ఒక్క తృతీయ స్థానంలో శనిగారి సంచారం మటుకు మీ మనోబలాన్ని పెంచుతోంది. మిగతావి ఏవి కూడా గ్రహస్థితులు అంతగా బాలేదు. ఒక్క శుక్రాచార్యుల వారు కూడా ఏ స్థానంలో బానే ఉన్నారు. అయితే మిగతా గ్రహాల యొక్క బలాలు లేకపోవడం వల్ల శుక్రాచార్యుల వారి బలము అంతగా లాభిస్తుంది అని చెప్పడానికి లేకుండా ఉంది. ఇది చెప్పదగ్గ సూచన. ఏదైనా విలువైన వస్తువులు చేజారిపోకుండా భద్రపరచుకోండి. మిగతా వాటి విషయంలో, మిగతా అన్ని రకాలుగాను ఏదైనా కుటుంబం పట్ల గాని, ఆరోగ్యం పట్ల గాని, మాట తీరు విషయంలో గాని, మాతృవర్గ రీత్యా గాని, స్థిరచరాస్తుల రీత్యా గాని, సంతాన రీత్యా గాని, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా గాని, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా గాని, ఉద్యోగ అవకాశాల రీత్యా గాని, ఏ అంశాన్ని తీసుకున్నా మీరు జాగ్రత్తలు పాటించవలసిందే, మౌనం పాటించవలసిందే. ఏదైనా వ్యయ ప్రయాసలకు ఓర్చి మీరు ఏదన్నా పని చేయాలి అనుకున్నా అది కొంచెం అవమానకరంగా ఉండేటట్టుగా పరిణమించే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఇక మిగతా అన్ని విషయాలలో కూడా చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. శివారాధన తప్పనిసరిగా చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఈశ్వరారాధన చాలా మంగళప్రదమైన వాడు శివుడు కాబట్టి పూర్తి మంగళప్రదంగానే ఉంటుంది. మీకు ఏది అవసరమో అది జరుగుతుంది. మీకు ఇప్పుడు కుటుంబం బాగుండాలి, కుటుంబ జీవితం బాగుండేటట్టుగా ఆశీర్వదిస్తాడు ఈశ్వరుడు. లేదు అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుండాలి, ఏదో ఆస్తుల విషయంలో తగాదాలు వచ్చాయి, అక్కడ బాగు చేస్తారు. మన జీవితంలో మనకి ఏది అవసరమో అది ఇస్తాడు ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరారాధన తప్పనిసరిగా చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, కుజ, శుక్ర 4 గ్రహాలు అసలు మాటలైన విషయం కాదు. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా చాలా అద్భుతంగా ఉంది. అంటే ఏలినాటి శనిలో ఏర్పడేటటువంటి దోషాలు ఏవైతే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నాయో ఆ బాధలన్నీ కూడా తాత్కాలికంగా పటపంచలవుతాయి. దైవభక్తి బాగా పెరుగుతోంది, మృష్టాన్న భోజనాలు చేసే విధంగా ఉంది. భార్యాభర్తల అనుబంధం రీత్యా కూడా పూర్వం కన్నా కాస్త మెరుగైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానం వల్ల చాలా సంతృప్తికరంగా మీరు సంచరిస్తూ ఉంటారు. అలాగే దైవ కార్యాలలో పాల్గొంటారు. ఊహించని విధంగా లాభాలు, మాతృవర్గ రీత్యా లాభాలు, స్థిర చరాస్తుల రీత్యా లాభాలు, పితృవర్గ రీత్యా లాభాలు. ఇక సంతానం గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. సంతానానికి మంచి ఉన్నత స్థితి కలుగుతుంది, మంచి క్రమశిక్షణ అలవాటు అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి మంచి మాట వింటారు మీరు. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది, కొనుగోలు అమ్మకాల విషయాల్లో బాగుంటుంది. ఏలినాటి సరి జరుగుతున్న సమయంలో ఇలాంటి అభివృద్ధికరమైనటువంటి రోజుల్ని మీరు ఇదివరకు చూడలేదు, ఇక ముందు చూడబోతారా అంటే ఇంకా ఒక 4-5 రోజులు బాగుంటుందేమో. ఆ తరువాత మళ్ళీ చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ వెళ్తాయి. అయితే ఇప్పుడు మటుకు ఈ లాభస్థానంలో ఈ 4 గ్రహాల సంచార కాలం ఉన్నంత వరకు కూడా మీకు తిరుగులేని విధంగా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ భార్యాభర్తల అన్యోన్య పరిస్థితి పూర్వం కన్నా మెరుగవుతోంది కాబట్టి ఇంకొంచెం ఓర్పు కలిగి ఉండండి, ఇంకా బాగా మెరుగవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మంచి సంబంధాలు ఎంచుకోవడానికే ప్రయత్నం చేయండి. ఎలా అంటే అలాగా ఏదో ఒకట్లే కాంప్రమైజ్ అయిపోదాము అనే పరిస్థితి మటుకు వద్దు. అలాగే ఓర్పు కలిగి ఉండే విషయాలలో పూర్తిగా కుటుంబ జీవితం పట్ల, అన్యోన్యత పట్ల, వ్యాపార భాగస్వాముల పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, శివారాధన చేయండి, దుర్గ పూజ చేయండి, లేదా దుర్గ స్తోత్రాలు చేయండి. మరింత ఆశాజనకంగా మీకు ఈ రోజు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి షష్టంలో కేతువుతో పాటు చంద్రుడు కూడా యోగిస్తున్నారు, దశమంలో రవి, శుక్రులు యోగిస్తున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చక్కటి యోగదాయకాన్ని తెలియచేస్తుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది, అలాగే వ్యాపార జీవితం కూడా బాగుంటుంది. ధన ఆదాయం పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రుణ భారాలు తగ్గిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. శత్రువుల బెడద తగ్గిపోతుంది, మిత్రత్వం పెరుగుతుంది. అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా చాలా పెరుగుతాయి. ఈ రోజంతా చాలా చక్కటి మనశ్శాంతితో ఉంటారు. ప్రతిరోజు
ఇంతో అంతో బాధ కలిగించే అంశాలు ఉంటూ ఉంటాయి. కానీ ఈ రోజున అటువంటి పరిస్థితి కనిపించబోవడం లేదు. అన్ని విధాల ఆనందం మీ హృదయం నిండా నిండి ఉందా అన్నంత గొప్పగా ఉన్నాయి. అంటే ప్రతిరోజు శనిగారు బాధ పెట్టరు, రోజు రాహు బాధ పెట్టడు, అలాగే ప్రతిరోజు గురువు గారు కూడా బాధ పెట్టరు. ఆ సంఘటనలకి రిలేటెడ్ గా ఉన్న పనులు జరుగుతూ ఉన్నప్పుడు బాధ ఉండడం అనేది చాలా సహజం. అనారోగ్యంతో ఉన్న వారికి అనారోగ్యం కొంచెం ఇబ్బంది పెడుతుంది. స్థాన చలనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలలో ఉన్న వారికి చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. అందరికీ ఆ రోజు ప్రయాణాలు ఉంటాయనే లేదు కదా, కాబట్టి ఉపశమనం కలగచ్చు. ఆరోగ్యం ఉపశమనం కలుగుతుంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది. స్థిర చరాస్తుల రీత్యా బాగానే ఉంటుంది. మీరే అనుకుంటారు ఇవాళ వీటికి సంబంధించిన మాటలు గాని ఏ రకమైన ఇబ్బందికర చర్యలు కూడా మనం వినలేదు, చూడలేదు, పర్వాలేదు, ఇవాళ రోజున ప్రశాంతంగా గడిచిపోయింది అనే లాంటి ఆలోచనలు మీకు వస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఉద్యోగంలో ఉన్నతి వల్ల మీ అభివృద్ధి చాలా చాలా ఆనందదాయకంగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు చాలా ఒక భోగం నాకు ఏర్పడింది అన్నంతగా మానసికమైన తృప్తితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. మిగతా అంశాల విషయాలలో కొద్ది జాగ్రత్తలు పాటించండి. ఈ రోజంతా మీకు మనశ్శాంతి అనేది ఖచ్చితంగా తథ్యం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, దుర్గ పూజ చేయండి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అద్భుతమైన మనశ్శాంతి మీ సొంతం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.